పబ్లిక్ హాస్పిటల్. ఇట్ వాస్ హెల్ ఇన్ అవర్ లైఫ్. 4 months బ్యాక్ స్టార్ట్ అయింది మా స్టోరీ. డ్రామాలు చాలా ఉంటాయి. 5 lakhs కొటేషన్ కి 2.5 lakhs ఇచ్చారు. అదే 7 years బ్యాక్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫుల్ అమౌంట్ శాంక్షన్ చేసిన గవర్నమెంట్ మళ్ళీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎందుకు చేయలేకపోయింది? డబల్ కాస్ట్ అయింది. ఆల్మోస్ట్ 9 lakhs అయింది. 9 lakhs. ప్రజావాణి అని బేగంపేటలో ఆఫీస్ ఉంది. సో హ్యాట్స్ ఆఫ్ టు దివ్య మేడం. అలాంటి వాళ్ళు ఉన్నంత వరకు మనకు సమస్యలు అనేది చాలా తక్కువ. సో సమస్యలు అనేది వస్తుంది రేర్ కేసు. సో మరి రేర్ కేసు అన్నప్పుడు రేర్ కేసు విషయంలో నువ్వు ఎక్కువ శాంక్షన్ చేయాలి, లేదా ఫుల్ అమౌంట్ శాంక్షన్ చేయాలి. అంటే మన లాస్ట్ గవర్నమెంట్లో ఫండ్స్ ఉండి ఇచ్చారు, లేకపోతే గవర్నమెంట్ ఫండ్స్ రేట్ ఇచ్చిందా, అంటే ఫ్రీ బీసీ ఇవ్వడం వల్ల ఎక్స్ట్రా బోనస్ కింద మెంటల్ టార్చర్, ఫిజికల్ టార్చర్. సో ఇక్కడ ఇంకొక ట్విస్ట్, గవర్నమెంట్ హాస్పిటల్ అమ్మా అంతే ఉంటుంది. అంటే మనం మెంటల్ ప్రిపేర్ చేస్తారన్నమాట. గవర్నమెంట్ హాస్పిటల్ అమ్మా నెలలు ఉన్నారు మెడిసిన్ వాళ్ళు, మీరు ఇప్పుడు వచ్చారు ఆల్రెడీ 2 months. అంటే కొన్ని విషయాలు కొన్ని పాజిటివ్ చెప్పాలి. హాస్పిటల్లో ట్రీట్మెంట్ విషయంలో అయితే డాక్టర్స్ ట్రీట్మెంట్ కానీ నర్సులు కూడా చాలా బాగా, అంటే రెస్పాన్స్ బాగుంటుంది, ట్రీట్మెంట్ కూడా బాగుంటుంది. ఆ విషయంలో అయితే నేను ఎలాంటి నెగిటివ్గా అనిపించింది. కానీ ఫైనల్ బిల్ ఏంటంటే 12,88,000 అయింది. మళ్ళీ ఇదంతా తిరిగి 3 నెలలు 4 నెలలు తిరిగి ఇదంతా చేసి అంతవరకు తీసుకొచ్చి సరే సర్జరీ వరకు అయిపోయింది అమ్మయ్య అనుకునే టైంలో మళ్ళీ ఇంకొకటి ఇష్టం అనమాట. ఇట్లా ఉంటే మాత్రం డెఫినెట్గా ఇండియా ఆల్వేస్ బీయింగ్ డెవలప్డ్ కంట్రీ అంటారు తప్ప డెవలప్డ్ కంట్రీ అని ఎప్పుడు. నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నిమ్స్, ఇది మన తెలంగాణ స్టేట్లో హైదరాబాద్ పంజాగుట్లో ఉన్న పబ్లిక్ హాస్పిటల్, ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రి. లిటరల్లీ ఇట్ వాజ్ హెల్ ఇన్ అవర్ లైఫ్. ఎస్, ఐ మీన్ ఇట్. బేసిక్గా మనం ఒక 3 చోట్ల మన లైఫ్లో ఒక 3 చోట్లకు వెళ్ళకూడదంట. న్యాయం కోసం పోలీస్ స్టేషన్, అదే న్యాయం కోసం కోర్టు చుట్టూ తిరగొద్దు, అండ్ ఫైనల్లీ నేను చెప్పినట్టు వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రి. నిజంగా 4 months బ్యాక్ స్టార్ట్ అయింది మా స్టోరీ నిమ్స్తో. సో ఇట్ వాజ్ అ హెల్ నిజంగా. ఎందుకంటే 4 months బ్యాక్, అంటే ఇంత జర్నీ 4 monthsలో ఒక నరకం. అంటే ఒక అందుకే నేను తమిళలో ఒక డ్రామా, ఒక డ్రామాకి వెళ్ళిపోయాను అనమాట. అలాంటి హై డ్రామా నడిచింది. సో బేసిక్గా 4 months బ్యాక్ ఏమైందంటే, అంటే ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ చెప్పాలి ఫస్ట్, అసలు ఎందుకు వెళ్ళాము ఏంటనేది. మా అన్నకి బ్యాక్లోఫిన్ పంప్ సర్జరీ కోసం, అంటే రీప్లేస్మెంట్. అంటే బ్యాక్లోఫిన్ పంప్ ఏంటి అంటే, తను హీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ స్టిఫ్ మ్యాన్ సిండ్రోమ్, అంటే మజిల్స్ అంతా టైట్నెస్ అయిపోతాయి. సో తను అంటే బెడ్ రిడెన్ కూడా కొన్నాళ్ళు అయిపోయింది. సో అట్లా ఆ మజిల్ ఏదైతే టైట్నెస్ రిలీజ్ చేయడం కోసం అని ఆ బ్యాక్లోఫిన్ అనే మెడిసిన్, ఆ బ్యాక్లోఫిన్ పంప్ అనే దాన్ని పొట్టలో ఒక సైడ్కి, అంటే అబ్డొమెన్లో ఫిక్స్ చేసి ఒక క్యాథెటర్ అనే ఒక పంపు నుంచి మన స్పైన్కి దాన్ని కనెక్ట్ చేస్తారు అనమాట. సో అట్లా ఒక 40 ml వాల్యూమ్ ఉన్న ఆ పంపుకి పర్ డే ఇంత డోసేజ్ అనేది ప్రోగ్రామర్తో సెట్ చేస్తారు. సో అట్లా ఎవ్రీడే కొంత మెడిసిన్ వెళ్తూ ఉంటుంది బాడీకి, సో దట్ ఫంక్షనల్లీ ఈజ్ గుడ్ నౌ. సో అట్లా అది అంటే పంపు కనుక లేకపోతే తను మళ్ళీ స్టిఫ్నెస్ తోటి మళ్ళీ బెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది బ్యాక్గ్రౌండ్ అనమాట మా అన్నది. సో ఈ సర్జరీ గురించి మేము 4 months బ్యాక్ మా జర్నీ స్టార్ట్ అయింది. అండ్ ఇందులో ట్విస్ట్లు, డ్రామాలు చాలా ఉంటాయి, సినిమా లెవెల్లో ఉంటాయి అన్నమాట. సో అందుకే ఆ తమ్ముని అలా పెట్టాను. మీకు అర్థం కావాలంటే సొసైటీలో ఏం జరుగుతుందని చెప్పడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. కానీ ఈ హాస్పిటల్లో అంటే నేను సిస్టమ్ గురించి పోరాడుతున్నా కాబట్టి, సిస్టమ్ కోసం ఫైట్ చేస్తున్నా కాబట్టి కొందరి నేమ్స్ మెన్షన్ చేయను, కానీ కొన్ని మెన్షన్ చేస్తాను. ఎందుకంటే కొన్ని పాజిటివ్గా అని కొన్ని తెలవాలనే ఉద్దేశంతో నేను మెన్షన్ చేస్తాను. ఎందుకంటే తెలవాలి, జనాలకి తెలవాలి. అండ్ ఎవరైతే ఈ వీడియో ఒకవేళ కనుక అఫీషియల్స్ చూస్తే వాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి నేను మెన్షన్ చేస్తాను డెఫినెట్గా. అంటే పాజిటివ్ కూడా చెప్తాను. మెయిన్గా ఇంట్లో ఉండే ట్విస్ట్లు, డ్రామాలు అయితే ఖచ్చితంగా మీకు తెలియాలి. సో ఓకే, 4 months బ్యాక్ స్టార్ట్ అయిందని చెప్పాను మీ స్టోరీ. సో 4 months బ్యాక్ ఏమైందంటే, యాక్చువల్గా మా బ్రదర్కి ఇప్పుడు మీకు చెప్పిన ఈ ఇష్యూ అయితే అర్థమైంది కదా. సో మా అన్న గురించి మేము సర్జరీ, అంటే ఒక 7 years బ్యాక్ మళ్ళీ ఇదే నిమ్స్లో జరిగింది సర్జరీ.
అయితే 7 ఇయర్స్ మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాం అంటే, ఆ బ్యాక్లోఫిన్ పంప్ ఏదైతే ఉందో అది 7 ఇయర్స్ ఎక్స్‌పైరీ డేట్ అనమాట. సో, 7 ఇయర్స్ తర్వాత మళ్ళీ అది ఫంక్షనల్లీ కొలాప్స్ అయిపోతది. సో, అది ఎక్స్‌పైర్ అయిపోతది. సో, మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ కొత్త పంప్‌ని మళ్ళీ ఫిక్స్ చేయాలి. సో, సర్జరీ చేయాలి. సో, అందుకని ఎవరైతే 7 ఇయర్స్ బ్యాక్ మేము సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎళ్ళామో, అదే మళ్ళీ ఇప్పుడు ఎక్స్‌పైర్ అయిపోయింది కదా! సో, ఇప్పుడు మళ్ళీ సర్జరీ కోసం అని ఎళ్ళాం. అక్కడ న్యూరో సర్జరీ యూనిట్ 1, యూనిట్ 2 అట్లా ఉంటాయన్నమాట. NS1 న్యూరో సర్జరీ, NS1, NS2, NS3 అలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో, అయితే మేము గతంలో వెళ్ళింది కూడా NS1 డిపార్ట్మెంట్ సంబంధించిన డాక్టర్ సర్జరీ చేయడం జరిగింది. మాకేందంటే 7 ఇయర్స్ బ్యాక్ కాబట్టి మాకు తెలీదు కాబట్టి మళ్ళీ ఏ డే NS1 ఉంటుంది. ఓపీ ఏ డే అంటే ఓపీ అవుట్ పేషెంట్ కన్సల్టెంట్. సో, ఓపీ1, ఓపీ2, ఓపీ3 ఉంటాయి కాబట్టి మేము ఏ డేనో తెలీదు కాబట్టి లాస్ట్ టైమ్ చేసిన డాక్టర్ ఏ డే ఉంటుందో తెలీదు కాబట్టి ఏదో వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు ఉండి సో, ఇట్లా స్టోరీ చెప్పామన్నమాట ఇదంతా. ఇట్లా లాస్ట్ టైమ్ ఇట్లా అయింది సార్ అది అంటే, ఓకే. తనేంటి మళ్ళీ అక్కడ సో, అప్పుడు వేరే యూనిట్ కదా! సో, ఆ యూనిట్ వాళ్ళు ఉన్నప్పుడు మళ్ళీ మాకెందుకు? అంటే మేము అంటే కొటేషన్ అయితే ఇస్తాము. అంటే సర్జరీకి కావాల్సిన ఏదైతే మేము సీఎంఆర్ఎఫ్‌కి వెళ్తున్నాం కాబట్టి, ఆ కొటేషన్ కావాలంటే కొటేషన్ ఇస్తాము. బట్ డిపార్ట్మెంట్ మరి వాళ్ళతోటి ఆల్రెడీ అయింది కాబట్టి అక్కడ సర్జరీ వాళ్ళతోటి చేయించుకోవచ్చు కదా! అని అంటే అన్నాం. సరే వాళ్ళకి ఏముంటాయి అదంతా అనవసరం మనకి అక్కడ. అది పెద్ద దాని గురించి నేను ఇక్కడ ఇష్యూ లాగా ఏం చెప్పట్లేను. సో, అయింది అయిపోయింది. సరే సార్ కొటేషన్ అయితే ఇస్తా అంటున్నారు కదా! ఇవ్వండి. మేము సీఎంఆర్ఎఫ్‌కి వెళ్ళిపోతాం అంటే వాళ్ళేం చేశారు, సో, ఇమ్మీడియేట్‌గా ఇచ్చేసారన్నమాట కొటేషన్. సో, బ్యాక్‌లోఫిన్ పంప్‌కి ఇంత 2.5 సంథింగ్ సర్జరీ అండ్ మిస్‌లేనియస్ చార్జెస్ అన్నీ కలిపి 5,00,000 ఏసారు. 5,00,000 ఏస్తే మేము షాక్ అయ్యాం. 5,00,000 ఏంది? అదే 7 ఇయర్స్ బ్యాక్ 5,00,000 ఉన్న సర్జరీ మళ్ళీ 7 ఇయర్స్ తర్వాత కూడా అంతే ఉంటుందా అని అనుకున్నాం. సరే ఇంకొక డౌట్ ఏమొచ్చిందంటే సరే గవర్నమెంట్ హాస్పిటల్ కదా! మేబీ చార్జెస్ మినిమల్ ఉంటాయేమో అన్నట్టుగా మేము కొంచెం మాకు డౌట్ వచ్చినా కూడా సరే ఒక ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఉద్దేశంతో మేము సరే కొటేషన్ తీసుకున్నాం, వెళ్ళాం. సీఎం సెక్రటేరియట్‌లో సబ్మిట్ చేయడం జరిగింది. అయిపోయింది. సో, ఇది అయిపోయింది కదా! సో, ఈ విషయంలో గవర్నమెంట్ కొంచెం తొందరగానే రెస్పాండ్ అవుతది. ఇచ్చిన 1 సెకండ్ డేనే మాకు శాంక్షన్ లెటర్ అదే ఎల్ఓసి సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి శాంక్షన్ అయిందన్నమాట. సో, తీసుకొచ్చినాం. సో, అది చూసిన తర్వాత షాక్ అయిపోయింది. ఎందుకంటే 5,00,000 కొటేషన్‌కి 2.5 లాక్స్ ఇచ్చారు. మాకు శాంక్షన్ అప్రూవ్ లెటర్. సో, మేము షాక్ అయిపోయాం. అదే 7 ఇయర్స్ బ్యాక్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫుల్ అమౌంట్ శాంక్షన్ చేసిన గవర్నమెంట్ మళ్ళీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్‌లో ఎందుకు చేయలేకపోయింది? అది మాకు ఫస్ట్ పాయింట్. సరే ఓకే. అది పక్కన పెట్టేస్తే మేమనుకున్నాం అంటే సరే అక్కడ ఇంకా వాళ్ళని ఎక్కడ అడుగుతామో మనకు తెలీదు గానీ, సరే 2.5 లాక్ ఏసారు గానీ, మరి సర్జరీ అంతా వాళ్ళే తర్వాత మళ్ళీ అడ్జస్ట్ చేస్తారేమో అమౌంట్ తోటని మేము వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత మళ్ళీ డాక్టర్‌కి ఇట్లా మేడం మరి ఇది సో 5,00,000 ఏస్తే 5,00,000 కొటేషన్ ఏస్తే 2.5 లాక్ మాకు శాంక్షన్ అయిందంటే, సో ఇది సరిపోదు. మీకు బర్డెన్ అవుతది అని కొంచెం ఫేవర్ చేసి మళ్ళీ రివైజ్డ్ కొటేషన్ మళ్ళీ ఇవ్వడం జరిగింది. సో, మరి రివైజ్డ్ కొటేషన్ ఏసినప్పుడు ఎంతయింది అంటే డబుల్ కాస్ట్ అయింది. ఆల్మోస్ట్ 9,00,000 అయింది. 9,00,000 ఎందుకయిందంటే ఏదైతే బ్యాక్‌లోఫిన్ పంప్ అని చెప్పానో, ఆ బ్యాక్‌లోఫిన్ పంప్ కాస్టే 6,00,000. మరి ఇది ఇంతకుముందు చేసిన డాక్టర్‌కి మరి కమ్యూనికేషన్ గ్యాప్ ఉందా? అంటే వాళ్ళు తెలుసుకోకుండానే అంటే బ్యాక్‌లోఫిన్ పంప్‌కి ఎంత కాస్ట్ అవుతది అని తెలుసుకోకుండానే కొటేషన్ ఏసారా? అది మాకొక షాకింగ్. చెప్తున్నా ఇందులో ట్విస్ట్‌లు, షాకింగ్‌లు, డ్రామాలు అన్నీ ఉంటాయి. ట్రామాకెళ్ళిపోతాం మేము. ట్రామాకెళ్ళిపోయినాం గూడా ఈ 4 మంత్స్ గ్యాప్. సో, మరి అంటే ఆ కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు ఇంకోటేందంటే ఇక్కడ చిన్నదేందంటే, ఈ మెట్రానిక్స్ అనే కంపెనీ ఏదైతే మెట్రానిక్స్ అనే కంపెనీ ఈ బ్యాక్‌లోఫిన్ పంప్‌ని ప్రొవైడ్ చేస్తది. ఆ మెట్రానిక్స్ అనే కంపెనీకి నిమ్స్‌కి ఆర్‌సీ అంటారు. అంటే మామూలుగా అయితే మన టర్మ్స్‌లో టై అప్ లేదనమాట. అంటే నిమ్స్‌కి ప్రొవైడ్ చేయట్లేదు. అదేంటో మరి అర్థం కావట్లేదు. అంటే గవర్నమెంట్‌కి ఎందుకు ఇవ్వదు? మే కా మేబీ కాస్ట్ అంటే వీళ్ళు అంత వాళ్ళంత ప్రొడక్షన్ అంటే వాళ్ళ ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువుంటుండొచ్చేమో. సో, సరే అంత కాస్ట్ వీళ్ళు ఇవ్వకున్నా సరే ఎంతో మరి సెటిల్ చేయాలి కదా! సో, అది మనకు తెలీదు. ఆ బ్యాక్‌గ్రౌండ్ మనకు తెలీదు. మేబీ వాళ్ళు సెటిల్ చేయలేకపోవడం వల్ల నిమ్స్‌కి ఇవ్వలేదా తెలీదు. అది మనకు తెలీదు. సో, అది అనవసరం కూడా ఇక్కడ. అంటే అవసరమే బేసిక్‌గా కానీ ఇక్కడ నేను ఏదైతే చెప్పే పాయింట్ అది మళ్ళీ డైల్యూట్ అయితది కాబట్టి నేను అది మెన్షన్ చేయట్లేను.
సరే ఓకే. ఆ కంపెనీ వాళ్ళతోటి ఏమన్నా కమ్యూనికేషన్ గ్యాప్ ఉండిందా? ఇంతకుముందు డాక్టర్ ఇచ్చిన కొటేషన్‌కి, మరి ఇప్పుడు డాక్టర్ మళ్ళీ రివైజ్ చేసిన కొటేషన్‌కి. అదొక ట్విస్ట్ అనమాట ఇక్కడ. సరే అయిపోయింది గదా! కమ్యూనికేట్ చేశారు. తెలుసుకున్నారు పంప్ కాస్ట్ 6,00,000 అని. అండ్ 6,00,000 పంప్ కాస్ట్ అండ్ సర్జరీ కాస్ట్, మిస్‌లేనియస్ కాస్ట్ అవి అన్నీ కలిపి ఓ 9,00,000 ఏసారు. సో, 9,00,000 న్యూ అంటే రివైజ్డ్ కొటేషన్ ఈస్ 9,00,000 సర్జరీ కాస్ట్ ఇంక్లూడింగ్ పంప్. సో, ఆ 9,00,000 కొటేషన్ తీసుకెళ్ళి మళ్ళీ సబ్మిట్ చేసుకున్నాం. సో, ఈసారి సబ్మిట్ చేసుకుంటే ఏమైంది? మళ్ళీ ఇప్పుడు 9,00,000కి 5,00,000 వచ్చింది. సో, చూడండి మళ్ళీ 50%. బేసిక్‌గా అంతకుముందు ఏమైంది అంటే ఇక్కడ ఇంకొక చిన్నది చెప్పాలి. యాక్చువల్లీ మెన్షన్ చేయాలి నేను. ఇది ఇది పాజిటివ్‌గా తీసుకోవాల్సిన విషయం అండ్ ఇది తెలవాల్సిన విషయం అనమాట. సో, ఫస్ట్ టైమ్ ఏసిన కొటేషన్‌కి మేమేం చేసామంటే ప్రజావాణి అని బేగంపేటలో ఒక ఆఫీస్ ఉంటది. అంటే మన ప్రజల సమస్యలన్నీ కూడా అక్కడ తీరుస్తారనమాట. సో, అది ఫైనాన్షియల్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ సంబంధించిన అవ్వచ్చు, ఏదైనా. సో, అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ దివ్య అని ఉన్నారు. సో, హ్యాట్స్ ఆఫ్ టు దివ్య మేడం. ఎందుకంటే సో, ఒక ప్రాబ్లమ్‌తో ఎవరైనా వెళ్ళినప్పుడు, అరే! వీడు ప్రాబ్లమ్‌తో వచ్చిండు, వీడిని ఎట్లా వదిలించుకోవాలిరా అనే ఆఫీసర్స్‌నే ఎక్కువ చూస్తుంటాం మనం. మన లైఫ్‌లో. కానీ ఒక ప్రాబ్లమ్‌తో వెళ్ళినప్పుడు ఆ ప్రాబ్లమ్‌ని కూర్చోబెట్టి, ఆ ప్రాబ్లమ్ ఆ రోజు కంప్లీట్ అయ్యేదాకా ఆ మేడం మాతో ఉంది. సో, అట్లాంటి ఒక జెన్యూన్ ఆఫీసర్‌ని నేను లైఫ్‌లో అయితే ఫస్ట్ టైమ్ చూసాను. సో, అలాంటి వాళ్ళు ఉన్నంత వరకి మనకు సమస్యలనేది చాలా తక్కువుంటాయి. సో, సమస్యలనేవి ఉండవు చెప్పాలంటే. సో, అలాంటి ఆఫీసర్సే కావాలి మనకి బేసిక్‌గా. సో, దానివల్ల అంటే నేను ఒకవేళ ఆ మేడం చూసి కూడా నాకనిపించింది. అంటే ఇన్‌స్పిరేషన్ అంటే ఒకళ్ళని చూసి ఇన్‌స్పైర్ అవుతారంటారు చూసారా? సో, ఆ మేడంని చూసి ఇన్‌స్పైర్ అయితారు నిజంగా చెప్పాలంటే. సో, అట్లా అంటే ఒక పని విషయంలో మేడం ఎంత స్ట్రిక్ట్‌గా అంటే ఖచ్చితంగా ఆ మేడం సహాయం కోసం వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు కూడా డిసప్పాయింట్ కారని నాకైతే అనిపించింది పర్సనల్‌గా. సో, అయితే ఆ రోజు ఫస్ట్ చెప్పాను కదా! సో, అక్కడికెళ్దాం. సో, ఓకే. హ్యాట్స్ ఆఫ్ టు దివ్య మేడం. సో, మీ మేల్‌ని ఎప్పటికీ మర్చిపోలేను జీవితంలో. అండ్ మీ మీరు ఎప్పటికీ ఇలాగే సర్విస్ చేస్తూ దేశానికి యూజ్ అవ్వాలని నా ఇంటెన్షన్ అండ్ అప్రిషియేట్ మేడం. సో, ఓకే. సో, అయితే అది ఫస్ట్ టైమ్ కొటేషన్‌కెళ్ళినప్పుడు ఇవ్వడం జరిగింది. తర్వాత మేడం గూడా రెస్పాండ్ అయ్యిండ్రు. తర్వాత మళ్ళీ ఏమైందంటే సో, 2.5 లాక్స్ ఇచ్చారని చెప్పాను కదా! సో, ఇట్లా చెప్పామనమాట సిట్యుయేషన్ అంతా కూడా. సో, ఇప్పుడు మేడంది అంటే ప్రజావాణికి ఎందుకెళ్ళడం జరిగింది అంటే సో, ఇంత మేడం మరి మాకు 5,00,000 కొటేషన్ ఇస్తే 2.5 ఇచ్చారు. మళ్ళీ 9,00,000 ఇప్పుడు మరి కొత్త కొటేషన్ 9,00,000 అయింది. మరి 9,00,000కి మేము ఎట్లా మేడం మరి ఎలా చేయాలి దీన్ని మరి? అంటే మళ్ళీ ఎళ్తే గూడా మళ్ళీ మాకు 5,00,000 మళ్ళీ ఎళ్తే గూడా మాకు పాసిబిలిటీ ఉందా లేదా అనేది మాకు డైలమాలో ఉన్నామన్నమాట. సో, ఆ మేడం దగ్గరికెళ్తే పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యారు. మళ్ళీ శాంక్షన్ ఇచ్చారనమాట. అంటే అప్పుడు ఫస్ట్ టైమ్ వచ్చింది 2.5 అండ్ మేడం కొంచెం చొరవ తీసుకొని చేసిన తర్వాత కూడా మళ్ళీ ఎప్పుడు ఎంతొచ్చింది 5 అంటే 5 ప్లస్ 2.5 7.5 వచ్చింది. సో, ఇప్పుడు 9,00,000కి 7.5 కదా! సో, సరే 7.5 అంటే మేడం ఏమన్నారంటే మళ్ళీ సో, ఇప్పుడు ఫైనల్‌గా మాకొచ్చింది 7.5. సో, ఇక్కడ మాకు మాకు ఆహ్, ఒక డైలమా ఏంటంటే సో, ఏదైతే లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ అంటే లాస్ట్ టైమ్ గవర్నమెంట్ 7 ఇయర్స్ బ్యాక్ ఉన్న గవర్నమెంట్ ఫుల్ అమౌంట్ శాంక్షన్ చేసినప్పుడు అంటే ఇది రేర్ కేస్ యాక్చువల్‌గా ఇది ఎవరికో అంటే కొన్ని కోట్లలో ఒకరికి అట్లా వస్తుంటది. రేర్ కేస్. సో, మరి రేర్ కేస్ అన్నప్పుడు రేర్ కేస్ విషయంలో నువ్వు ఎక్కువ శాంక్షన్ చేయాలి లేదా ఫుల్ అమౌంట్ శాంక్షన్ చేయాలి. అంటే మరి లాస్ట్ గవర్నమెంట్‌లో ఫండ్స్ ఉండి ఇచ్చిర్రు. లేకపోతే ఈ గవర్నమెంట్ ఫండ్స్ లేక ఇచ్చిందా? అంటే ఫ్రీబీస్ ఇవ్వడం వల్ల మాకు అంటే ఇలాంటివి అంటే వైద్యంలో అన్యాయం చేస్తారా? సో, ఇదొక క్వెషన్ అన్నమాట గవర్నమెంట్‌కి. సరే. ఓకే. ఇప్పుడు మాకు 9,00,000 కొటేషన్‌కి 7.5 వచ్చింది. సో, ఇదే కొటేషన్ తీసుకెళ్ళి మేము 2 ఎల్ఓసిస్ తీసుకెళ్ళి మేము డాక్టర్ దగ్గర సబ్మిట్ చేస్తే సో, డాక్టర్ మళ్ళీ సో, మిగతా ఏదైతే ఎంత 1.5 కదా! 7.5 అంటే యాహ్! మిగతా 1,50,000 మరి మీరు బేర్ చేస్తారా అని అడిగింది. సో, బేర్ చేస్తారా అంటే మీరు ట్రై చేయండి మేడం. అంటే సర్జరీ కానీ ఎక్కడైతే ఏమన్నా తగ్గించగలిగితే ట్రై చేయండి. సో, నేను ట్రై చేస్తాను. పర్సనల్‌గా నేను ట్రై చేస్తాను. బట్ ఒకవేళ కాకపోతే ఇన్ కేస్ మీరు భరించాల్సి వస్తదని అని చెప్పారు. సరే ఓకే. కర్మ ఏం చేస్తాం మరి?
ఇగ గవర్నమెంట్ అలా ఉన్నప్పుడు ఇలాంటి రేర్ కేసెస్‌ని కూడా కన్సిడర్ చేయకుండా అంటే ఇటు తిరగాలి, టైం వేస్ట్ చేసుకోవాలి, మా పర్సనల్ లైఫ్‌ని పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ మా ప్రొఫెషనల్ లైఫ్ అంటే మేము మళ్ళీ జాబులు చేసుకోవాలి. అవి అక్కడ అక్కడ కూడా మళ్ళీ పర్మిషన్స్ ఇవి తిరగడానికి 4 మంత్స్ అంటే నాట్ ఏ జోక్ గదా! ఇప్పుడు 4 మంత్స్ అంటే ప్రైవేట్ జాబ్ చేసుకునే మేము ఇటు ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ పర్సనల్ లైఫ్‌ని అంటే మా పర్సనల్ లైఫ్ మా సంసారాలను చూసుకుంటూ ఇటు మళ్ళీ హాస్పిటల్ చుట్టూ గవర్నమెంట్ ఆహ్, ఆఫీసెస్ చుట్టూ తిరుగుతూ ఎంత అంటే ఈ డ్రామాలో మేము ఒక ట్రామాకెళ్ళిపోయామనమాట చెప్పాలంటే. అంటే ఇంత ఇంత అవసరమా? అంటే మనం ఒక అంటే మనము టాక్స్ పే చేస్తూ మనము ఒక ఏంది అంటే ఏమంటారు దాన్ని? అంటే మనం ఒక వైద్యం కోసం మనం ఏదైతే ఫ్రీ ఏదైతే ఫ్రీ ఇవ్వాలో వైద్యానికి ఫ్రీ ఇవ్వాలో అది లేకుండా ఇంకా ఎక్స్‌ట్రా బోనస్ కింద మెంటల్ టార్చర్, ఫిజికల్ టార్చర్, పైసలు పోతున్నాయి. ఇటు జాబు టెన్షను, పర్సనల్ లైఫ్ టెన్షన్ ఇవన్నీ అన్నమాట. సో, వీటితో పాటు ఆల్రెడీ మళ్ళీ హాస్పిటల్‌లో తిరగడం అంటే అంత ఈజీ కాదు కదా! మళ్ళీ అదొక మెంటల్ టెన్షన్ కదా! సో, ఇవన్నీ కూడా ఒక భరించి 4 మంత్స్ అంటే ఎంత ఎంత టార్చర్ ఉంటదో మీకు అర్థమై అంటే ఒకవేళ మీరు చూస్తున్న వాళ్ళు ఒకవేళ అఫీషియల్ అయ్యుంటే మీకు అర్థమై ఉండాలి. లేదంటే ఎక్స్‌పీరియన్స్ అయ్యి ఉండే వాళ్ళైతే బాగా అర్థమవుతుంది. సరే ఓకే. వెళ్ళాం. వెళ్ళిన తర్వాత సో, మరి ఇట్లా భరించాలి. ఆహ్, భరించగలుగుతారా మరి మిగతా అంటే, సరే మేడం చూద్దాం మీరైతే ట్రై చేయండి అని చెప్పి ఇంకా మొత్తానికి అడ్మిట్ అయిపోయినాం. అడ్మిట్ అయిపోయినాం. సో, ఇక్కడ ఇంకొక ట్విస్ట్. ఇక్కడేంటంటే ఓకే. మేడం రెడీ టు అడ్మిట్ రాసేసింది. తీరా వెళ్ళిన తర్వాత బెడ్స్ ఉండవు. ఇదొక టార్చర్ అనమాట. సో, బెడ్స్ అంటే అక్కడ మెంటల్‌గా మనల్ని ప్రిపేర్ చేస్తారనమాట డాక్టర్స్ కూడా అక్కడికెళ్ళిన తర్వాత, "సార్ మరి మేడం మరి డాక్టర్ అడ్మిట్ అవ్వమన్నారు. ఇక్కడేమో బెడ్స్ లేవంటున్నారంటే." "గవర్నమెంట్ హాస్పిటల్ అమ్మా! అంతే ఉంటది." అంటే మనం మెంటల్‌గా ప్రిపేర్ చేస్తారనమాట. "గవర్నమెంట్ హాస్పిటల్ అమ్మా!" అంటే అక్కడ అంటే మనమే అయిపోవాలి. అంటే మనం ప్రిపేర్ అయిపోవాలి. గవర్నమెంట్ హాస్పిటల్ కదా! అయితే మనం ఇంకా భరించాలి. అంటే ఇంకా తీసుకోవాలి బాగా. అంటే ఆ ట్రామాని. సో, ఇది జరుగుతుందనమాట. అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే మాత్రం సరే బెడ్స్ లేవు. మళ్ళీ ఇదొక ట్విస్ట్ కాబట్టి, సో, ఇప్పటికే దాదాపు ఒక 2 మంత్స్, 3 మంత్స్ అయిపోయింది జర్నీ. ఏది ఎందుకు అంటే ఫస్ట్ టైమ్ కొటేషన్ వచ్చినప్పుడు మళ్ళీ ఎళ్ళటము, తర్వాత మళ్ళా సరిపోదని మళ్ళీ సెకండ్ టైమ్ కొటేషన్ తీసుకొని మళ్ళీ వెళ్ళటము, మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ అంటే ఈ ఆఫీస్ ఏదైతే ప్రజావాణి చుట్టూ తిరగడము. ఒకసారి ఎళ్ళిందేమో ఎమ్మెల్యేనే, ఎంపీ నుంచి ఎళ్ళాము. తర్వాత మళ్ళీ ఇదొకటి. సో, ఇట్లా ఈ తిరగడము, ఆ శాంక్షన్ అవ్వడము, మళ్ళీ ఇక్కడ వెళ్ళటము, ఈ జర్నీ అంతా గూడా ఒక 2 మంత్స్ అట్లా జరిగింది. 1 ½ 2 మంత్స్. అదేంది డాక్టర్ ఇచ్చిన కొటేషన్ తీసుకెళ్ళి సెక్రటరీలో సబ్మిట్ చేస్తే సెకండ్ డేనే ఎల్ఓసి రిలీజ్ అవుతుంది గదా! నీకు 2 నెలలు ఎందుకు పట్టిందివే అంటే, ఒక పర్టిక్యులర్ డేలో మాత్రమే నిమ్స్‌లో ఓపీ ఉంటది డాక్టర్‌ని కలవడానికి. అండ్ ఒక పర్టిక్యులర్ డేస్‌లో మాత్రమే ప్రజావాణి ఉంటది. మనం వెళ్లి మన సమస్యలు చెప్పి అసలు ఏం జరిగిందని చెప్పుకోవడానికి. సో, ఇదంతా జరిగేసరికి 2 మంత్స్ పట్టింది. మరి 4 మంత్స్ ఎందుకు పట్టింది అంటే, ఈ 2 మంత్స్ పట్టిన తర్వాత మళ్ళీ ఏదైతే ఈ బ్యాక్లోఫిన్ పంపు ప్రొవైడ్ చేసే మెడ్ట్రానిక్స్ కంపెనీ ఫాలో అప్ చేయడానికి అంటే డాక్టర్ ఫాలో అప్ చేయడానికి మళ్ళీ అదే డాక్టర్ మళ్ళీ మెడికల్ సూపరింటెండెంట్‌తో మాట్లాడడానికి, మళ్ళీ అక్కడి నుంచి డైరెక్టర్ అప్రూవల్ రావడానికి, అక్కడి నుంచి మళ్ళీ సర్జికల్ స్టోర్‌లో అప్రూవల్ రావడానికి. అంటే సర్జికల్ స్టోర్‌లో అప్రూవల్ వస్తే వాళ్ళు ఆ పంపు ఫైనలైజ్ చేస్తారనమాట. సో, ఇన్ని లేయర్స్ ఉన్నాయన్నట్టు. సో, ఇవన్నీ మనం కామ్‌గా కూర్చోవద్దు. అంటే నువ్వు చేసిందేముంది అన్నీ వాళ్ళే చేశారు కదా! అంటే మనం ఫాలో అప్ చేయాలనమాట. లేకపోతే పని కాదు. మనం పోయి డాక్టర్ తోటి మళ్ళీ మాట్లాడి, లేకపోతే డాక్టర్‌కి మెసేజ్ చేసి, వాట్సాప్‌లో మెసేజ్ చేసో, లేకపోతే ఫాలో అప్ చేసో, కాల్ చేసో, మళ్ళీ మనం ఫాలో అప్ చేయాలి. ఫాలో అప్ చేస్తే ఆ మేడం అప్డేట్ ఇవ్వటం, అంటే డాక్టర్ అప్డేట్ ఇవ్వటం, మళ్ళీ ఆ అప్డేట్ బట్టి మళ్ళీ మనం సూపరింటెండెంట్ దగ్గరనో మళ్ళీ మనం పర్సనల్‌గా ఫాలో అప్ అనమాట. పర్సనల్‌గా ఫాలో అప్ చేయడం. ఇట్లా మనం ఎప్పటికప్పుడు ఇన్ని లేయర్స్ ఆఫ్ ఫాలో అప్ చేస్తూ అడ్మిట్ అయ్యేసరికి ఈ టైం పట్టిందనమాట. 4 మంత్స్ పట్టింది. అదనమాట స్టోరీ. ఇదంతా అయిపోయిన తర్వాత ఈ 2 మంత్స్ అయిపోయింది కదా! ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక ట్విస్ట్ అనమాట. సో, అడ్మిట్ రాసారు. మళ్ళీ బెడ్స్ లేవన్నమాట. సరే ఓకే. సో, కూల్ డౌన్ అని మళ్ళీ మనం సర్దుకొని మళ్ళీ సరే ఓకే. ఇది మనం ఓకే. కానీ ఇక్కడ మరి ఇప్పుడు భరిస్తున్న ఇప్పుడు మనమంటే భరిస్తాం. ఓకే. తిరుగుతాము. మనకు ఆ స్ట్రెంత్ ఉంది కాబట్టి.
సో, పేషెంట్ ఆయన ఆల్రెడీ పంపు ఎక్స్‌పైర్ అయిపోయి గూడా దాదాపు 2 మంత్స్ అయితుంది. 2 మంత్స్ అవుతుంది అప్పటికి. సో, అది ఎమర్జెన్సీ కేస్ కాదు కాబట్టి ఓకే. ఇక్కడ సరిపోతుంది. కానీ ఎంతైనా కొంచెం రిస్క్ గదా! పోతా ఉంటే గూడా ఆ మెడిసిన్ అనేది బాడీ లోపల ఆగిపోతే గూడా ఫర్దర్‌గా ఇష్యూనే. సరే ఎమర్జెన్సీ గాదు, ఇష్యూనే కానీ ఇక్కడ మరి లేవు, బెడ్స్ లేవు. సో, ఎవ్వరి మీద ఒక్కోసారి ఫ్రస్ట్రేషన్ ఎవ్వరి మీద అరవాలో అర్థం గాక, సరే ఓకే. ఇంక మనసుని స్థా స్థిమితం చేసుకొని మళ్ళీ వెళ్ళడం జరిగింది బ్యాక్. వెళ్ళి మళ్ళీ వాళ్ళు చెప్పారనమాట. మీరు ఆ రోజు మేము వెళ్ళింది థర్స్‌డే అనుకుంటా. థర్స్‌డే రోజు. ఆ థర్స్‌డే రోజు లేవు. మీరు మండే రండి. మండే రోజు బెడ్స్ ఉంటాయి. సో, ఇలా ఇలా నెలలున్నారు బెడ్స్ లేని వాళ్ళు. మీరు ఇప్పుడొచ్చారు. నేను ఆల్రెడీ 2 మంత్స్ నుంచి తిరుగుతున్న ఈ ఇష్యూ గురించి. ఇదొక టార్చర్. అది వాళ్ళకి తెలీదు. అది వాళ్ళేమైనా జస్ట్ ఇప్పుడే వచ్చి ఫ్రెష్‌గా అన్నట్టుగా వాళ్ళేమంటారు, కొందరు నెలలు వెయిట్ చేస్తున్నారు బెడ్స్ కోసం మీరు వచ్చి అంటారు. సరే ఓకే. సరే మరి అక్కడ ఏం చేస్తాం, ఇంక బెడ్స్ లేనప్పుడు బెడ్స్ మనం తెచ్చుకొని ఏసుకోలేం కదా! సో, వెయిట్ చేసాం మండే రోజు. సో, ఫైన్ డే మండే అడ్మిట్ అయిపోయినాం. మండే అంటే లాస్ట్ మంత్ అనుకోండి. ఇప్పుడు ఇది ఏప్రిల్ కదా! మార్చ్ ఫస్ట్ వీక్‌లో అనుకుంటా. సో, అడ్మిట్ అయిపోయినాం. అడ్మిట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, అంతకుముందు టెస్ట్‌లు చేయించారనమాట. ఒక 1 మంత్ అంటే జస్ట్ ఆపరేషన్ అంటే సర్జరీకి అంతకు ముందుకి కొన్ని టెస్ట్‌లు ఉంటాయన్నమాట. ఈసీజీ, 2డీ ఎకో అవి టెస్ట్‌లు. సో, అవి టెస్ట్‌లు వాళ్ళు చేయించుకొని రమ్మన్నారు. చేయించుకొని రమ్మన్నప్పుడు చేయించుకొనొస్తే ఇవి నడవదు. మళ్ళీ నిమ్స్‌లో చేయించుకోవాలి అంట. అంటే ఇది ముందు తెలీదా? ఇప్పుడు బయటివి మీ చెల్లవు అనుకున్నప్పుడు బయట రాయకూడదు గదా! ఆ రిపోర్ట్స్. ఇక్కడికొచ్చాక అడ్మిట్ అయ్యాకనే ఇవి రిపోర్ట్స్ రాస్తాం బాబు అని చెప్పాలి గదా! సో, ఇదొక ట్విస్ట్ అన్నమాట. సో, అంటే ఇక్కడ ఏందంటే ఎవ్వరు గూడా అంటే ఎవ్వరి ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు చేస్తూ ఉంటారన్నమాట. కొన్నిసార్లు అంటే ఇవన్నీ గూడా మనకు మెంటల్‌గా టార్చర్ అన్నమాట. అరే! మళ్ళీ మేము డబ్బులు పెట్టుకొని రిపోర్ట్స్ తీసుకొనొస్తే ఇది నడవదు అంటారు. మళ్ళీ ఇక్కడ చేయించాల్సి. సరే ఓకే. చేయించారు. బ్లడ్ టెస్ట్‌లని, ఎక్స్‌రేలని అవి రిక్వైర్డ్ ఏవైతే టెస్ట్‌లున్నాయో అవన్నీ చేయడం జరిగింది. తీసుకున్నారు. ఒక 2, 3 డేస్ తీసుకున్నారు. సో, మేడంకి మేము ఆల్రెడీ చెప్పామనమాట. మేము రిక్వెస్ట్ చేసాం. మేడం మేము ప్రైవేట్ ఎంప్లాయీస్‌ని. మా అంటే నేను, మా అన్న, ఇంకొక అన్న ఇద్దరము ఏదైతే పెద్దన్న కోసం ఇదంతా చేస్తున్నాం అనమాట. సో, మేమిద్దరమే మా అన్న కోసం మేమిద్దరం అన్నదమ్ములము. ప్రైవేట్ జాబ్ చేస్తున్నాము. మాకు అక్కడ పర్మిషన్ తీసుకొని ఇక్కడ తిరగడము కొంచెం ఇబ్బంది మేడం. కొంచెం తొందరగా మీకంతా స్టోరీ తెలుసు కదా! 2, 3 మంత్స్ నుంచి తిరుగుతున్నాం కదా మేము ఇదే పనిగా. సో, మీరు కొంచెం తొందరగా సర్జరీ చేస్తే మాకు కొంచెం హెల్ప్ అవుతుంది రిక్వెస్ట్ చేసాం. సో, అదేవిధంగా మేము మండే రోజు అడ్మిట్ అయ్యాం కదా! మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే రోజు మేడము చెప్పారనమాట. వెడ్నెస్‌డే రోజు సర్జరీ చేసేద్దాం. వెడ్నెస్‌డే రోజు వచ్చి సర్జరీ చేద్దామని చెప్పారు. థర్స్‌డే రోజు సర్జరీ అయిపోయిందన్నమాట. సో, అంటే వితిన్ 4 డేస్‌లోనే సర్జరీ అయిపోయింది. యాక్చువల్ బేసిక్‌గా ఇక్కడ ఇంకొకటేందంటే కొందరైతే ఒక నెలలు అక్కడ సర్జరీ కోసం పోస్ట్‌పోన్. సో, మళ్ళీ మల్టిపుల్ సర్జరీస్ అట్లా ఎన్నో కేసెస్ ఉంటాయి. అసలు అక్కడికి పోతే మనకి చెప్తదనమాట. సో, అట్లా సరే మేము గూడా అనుకున్నాం. మళ్ళీ నెల రోజులు పడతదా మనకు సర్జరీ? నెల రోజులు మనం ఇటు జాబు, ఇటు సంసారాలు ఇవన్నీ పక్కన పెట్టి హాస్పిటల్ చుట్టూ తిరగాలా అనే ఇదితోటి వెళ్ళిపోయామన్నమాట మనం మెంటల్‌గా. బాగా డిస్టర్బ్ అయిపోయాం. కానీ రిక్వెస్ట్ చేసినట్టు మేడం అంటే కొన్ని విషయాల్లో కొన్ని పాజిటివ్ చెప్పాలి. ఇప్పుడు హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ విషయంలో అయితే డాక్టర్స్ ట్రీట్మెంట్ గాని, నర్సులు గూడా చాలా బాగా అంటే రెస్పాన్స్ బాగుంటది. ట్రీట్మెంట్ కూడా బాగుంటది. ఆ విషయంలో అయితే నేను ఎలాంటి నెగెటివ్ స్ప్రెడ్ చేయలేను. ఎందుకంటే ఉన్నది చెప్పాలి కాబట్టి. సో, ఈ విషయంలో ఎలాంటి లోటు లేదు. ట్రీట్మెంట్ గాని, రెస్పాన్స్ అంటే నర్సు వాళ్ళ వాళ్ళ కరెక్ట్ ట్రీట్మెంట్, కరెక్ట్ టైంకి కరెక్ట్ ట్రీట్మెంట్ నర్సులు గాని, అక్కడున్న నర్సులు గాని, డాక్టర్స్ గాని ట్రీట్మెంట్ విషయంలో ఎలాంటి లోటు లేదు. బట్ కొన్ని ఉన్నాయి. అంటే కొందరు స్టాఫ్ విషయంలో ఇబ్బంది పడ్డాం. అది కూడా నేను మెన్షన్ చేస్తాను. బట్ ఇక్కడ ఇంకోటేంటంటే మెయిన్ పాయింట్‌లోకి మాట్లాడదాం. సో, అయిపోయింది. సో, సర్జరీ గూడా మేము రిక్వెస్ట్ చేసినట్టు మేడం సర్జరీ గూడా తొందరగా అయిపోయింది. సో, ఇంకా సర్జరీ అయిపోయింది గదా! ఇంకా డిశ్చార్జ్ ఉంటది. ఒక 2, 3 డేస్‌లో లేదంటే 4, 5 డేస్‌లో అని అనుకున్నాం. కానీ ఇక్కడ మళ్ళీ ట్విస్ట్. సో, సర్జరీ అయిపోయిన 3 డేస్‌కి మాకొచ్చిన ఫైనల్ బిల్ ఎంత అంటే
ఏదైతే 9,00,000 కదా మేడం వేసింది. 9,00,000 కదా డాక్టర్. 9,00,000 కొటేషన్ ఇచ్చింది. మాకు 7,5,5 వచ్చింది. సరే ఒక 1, 1,5 మేడం కూడా ఇంకా ట్రై చేస్తే ఒక 1,00,000 వరకైనా పడతదేమో. సరే ఓకే. ఇంక భరిద్దాం అన్నట్టుగా అనుకున్నాం. కానీ ఫైనల్ బిల్ ఎంతైందంటే 12,88,000 అయింది. సో ఆల్మోస్ట్ మా మీద భారం అంటే మేము చూసుకున్న భారం 5,00,000, 5,50,000 దాకా మాకు భారం పడింది. అమ్మో! ఏందిరా బాబు అసలు సంబంధం లేకుండా ఉందేంది? అసలు ఆల్రెడీ లాస్ట్ గవర్నమెంట్‌కి, ఈ గవర్నమెంట్‌కి ఇంత తేడానా అనే ఒక ఇదిలో ఉన్నాం. మళ్ళీ ఇదంతా తిరిగి 3 నెలలు, 4 నెలలు తిరిగి ఇదంతా చేసి అంతవరకు తీసుకొచ్చి సరే సర్జరీ వరకు అయిపోయింది హమ్మయ్య! అనుకునే టైంలో మళ్ళీ ఇంకొక ట్విస్ట్ అనమాట. ఇంత బిల్ ఎందుకయింది? ఏంటి అసలు 9 ఏసిన ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ ఏసిన 5,00,000కే ఫుల్ అమౌంట్ పే చేస్తే, ఈ గవర్నమెంట్ ఏసిన దానికే మళ్ళీ 50% ఏసి మళ్ళీ దాంట్లో మళ్ళీ ఫైనల్ బిల్ 12,00,000 ఉన్న 9,00,000కి 12,88,000 అంటే ఎంత టార్చర్ అది. సో మేము మళ్ళీ డాక్టర్ తోటి మాట్లాడడం జరిగింది. సో ఏంది మేడం ఇది అసలు ఉన్న 9,00,000లోనే మీరు ఇంకా తక్కువలో ఏమన్నా చేస్తారేమో అని మేము రిక్వెస్ట్ చేస్తే ఇలా అయిందంటే, లేదు సంథింగ్ ఎక్కడో మిస్టేక్ అయింది అని. మిస్టేక్ అయింది. సో ఇది మిస్టేక్ అయింది అనేది వాళ్ళు వాడితే ఏం కాదు. అదే ఒకవేళ మనం వాడామనుకోండి మిస్టేక్ అని ఎవరు చెప్పారు అనేది మన మీద అఫీషియల్స్ మన మీద రేజ్ అవుతారనమాట. సో అట్లుంటది అన్నట్టు అక్కడ. సో అక్కడ అంటే మనం ఏంది మనం ఒక అవసరానికి పోయినాం కాబట్టి మనం అక్కడ వాయిస్ రేజ్ చేయకూడదు. తప్పైనా కానీ వాళ్ళ తప్పైనా కానీ వాళ్ళు వాయిస్ రేజ్ చేయకూడదు. ఎందుకంటే మనం ఇప్పుడు మన అవసరం కోసం కదా, మన అవసరం కోసం కదా. అది గవర్నమెంట్ హాస్పిటల్ కదా మెయిన్. సో గవర్నమెంట్ హాస్పిటల్ మనం వాయిస్ రేజ్ చేయకూడదు. అది అక్కడ. సో ఎంత ఇది ఉంటుందంటే సో అది ఓకే. ఇది పక్కన పెడితే సో తర్వాత మళ్ళీ డిశ్చార్జ్ కూడా 4 డేస్ వెయిట్ చేయాల్సి వచ్చింది. 4 డేస్ లిటరల్లీ. ఎందుకు అంటే సో ఇప్పుడు చెప్పాను కదా 12,88 అయింది అని. అది కమ్యూనికేట్ మళ్ళీ ఇప్పుడు ఇది కమ్యూనికేట్ చేసి అంటే అఫీషియల్స్కి ఇప్పుడు అంటే అక్కడ మెడికల్ ఆఫీసర్కి మళ్ళీ మెడికల్ ఆఫీసర్ నుంచి మన డైరెక్టర్కి ఇదంతా కమ్యూనికేట్ చేసి అంటే మిస్టేక్ ఎవరి దగ్గర అయింది, ఎందుకు అయింది ఏంది అనేది అంటే ఇప్పుడు వాళ్ళు చేసిన దానికి మేము భరించాలన్నమాట. మళ్ళీ ఒక 4 డేస్. సో అట్లా. సో ఇది జరిగేది. మళ్ళీ సరే 4 డేస్ తీసుకున్నారు. అయిపోయింది ఫైనల్‌గా. మళ్ళీ బిల్లు ఎంతవరకు మళ్ళీ ఒక 9,00,000 అయినా 9.5 అయింది. అక్కడ కూడా తగ్గించిందంటే సరే ఓకే. తగ్గించిర్రు అంటే ఉన్నదానికి తగ్గించిర్రు. మరి ఏంది అసలు అక్కడ అయిన మిస్‌కమ్యూనికేషన్ ఏందో మనకు తెలీదు. సో అంటే అక్కడ జరిగిన మిస్టేక్ కూడా లిటరల్‌గా మనం భరించాలన్నమాట. అంటే విక్టిమ్స్ ఇక్కడ. అంటే వాళ్ళు చేసిన మిస్టేక్ కూడా పేషెంట్స్ విక్టిమ్ ఆల్రెడీ వాళ్ళు పేషెంట్ అయి ఉంటారు. పేషెంట్ చుట్టూ ఉన్న తిరిగే అటెండెంట్స్ కూడా ఒక రకంగా పేషెంట్ ఒక ట్రామాలోకి వెళ్ళిపోతారు చెప్పాలంటే. ఇన్ని డేస్ అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఇన్ని డేస్ హాస్పిటల్ చుట్టూ అఫీషియల్స్ చుట్టూ తిరిగి తీరా మళ్ళీ ఈ క్లైమాక్స్‌లో కూడా ఇంత ట్విస్ట్ అంటే కూడా సో ఇక్కడ మిస్టేక్ ఏం జరిగింది? ఇప్పుడు ఏదైతే పంప్ కాస్ట్ ఉందో, పంప్ కాస్ట్ నేను చెప్పింది ఇంతకుముందు 6,00,000 అని చెప్పాను కదా. సో 6,00,000 దగ్గర 7,00,000 అయింది. అదొకటి మిస్‌కమ్యూనికేట్ అయింది. మళ్ళీ అదే పంపు డిఫరెంట్ కోడ్స్ ఉంటాయన్నమాట. ఏది బిల్ కోడ్స్ పంప్‌కి. అంటే ఆ 7,00,000తో పాటు మళ్ళీ ఇంకొక బిల్ కోడ్ తోటి 1.5 lakh ఇంకొక దాంతో మళ్ళీ 2 lakhs ఇట్లా ప్రైస్ అంటే ఒకే పంప్‌కి ఇన్ని డిఫరెంట్ బిల్స్ వేయడం జరిగింది. సో ఇలా చేయడం వల్ల పంప్ కాస్ట్ పెరిగిపోయింది. సో ఇది ఎవరు చేశారో తెలీదు. అంటే ఒక డేటా ఎంట్రీ వాడు చేశాడా? వాడికి ఏమైనా మిస్‌కమ్యూనికేషన్ అయిందా? సో ఈ మిస్‌కమ్యూనికేషన్ ఎక్కడ జరిగిందో తెలీదు. సో ఇట్లా జరిగిపోయిందన్నమాట. ఒకడు చేసిన మిస్టేక్‌కి ఆల్రెడీ పేషెంట్ అయి ఉన్న వాడికి మళ్ళీ వాడు విక్టిమ్ కాక మళ్ళీ అటెండెంట్స్ వాళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళకి ఎంత టార్చర్ అంటే అది అంత టార్చర్ అన్నమాట. బిల్లింగ్ దగ్గర మిస్టేక్ అయింది. మళ్ళీ దానికోసం చెప్పాను కదా 4 డేస్ వెయిట్ చేయడం జరిగింది. 4 డేస్ వెయిట్ చేసామంటే వెయిటింగ్ అంటే మామూలు వెయిటింగ్ కాదు అది. సో ఇప్పుడు ఒక టైమింగ్స్‌లో అక్కడ ఆర్ఎంఓస్ ఉంటారన్నమాట. సో వాళ్ళ నుంచి అవుతది. సో ఒక టైమింగ్‌లో ఒక ఆర్ఎంఓ ఉంటాడు. మళ్ళీ ఆ టైం తర్వాత ఇంకొక ఆర్ఎంఓ ఉంటాడు. సో ఒక ఆర్ఎంఓ వెళ్ళినప్పుడు ఒక 3 అవర్స్ టైం ఇవ్వండి అని చెప్పడం. సో మళ్ళీ 3 అవర్స్ తర్వాత ఇంకెవరో పర్సన్ లేనని మళ్ళీ వెయిట్ చేయించడం. సో అది అయిపోయిన తర్వాత
మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్తే మళ్ళీ అంటే ఈవినింగ్ వరకు వెయిట్ చేయించి మళ్ళీ ఈవినింగ్ వెళ్ళామనుకోండి. ఈవినింగ్ వెళ్తే మళ్ళీ కొత్త ఆర్ఎంఓ ఉంటాడు అక్కడ. సో ఆయనకు మళ్ళీ కొత్తగా చెప్పాలన్నమాట. ఇది జరిగింది. సో ఇది మిస్టేక్ అయింది. ఇట్లా ఇట్లా ఫైనల్ బిల్ ఇదైంది. యాక్చువల్ బిల్ ఇది ఉండే, ఫైనల్ బిల్ ఇదైందని మనం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ కథ మొదటికి మళ్ళా అంటే ప్రతి ఒక్క షిఫ్ట్ చేంజ్ అయిన కొద్దీ ఆర్ఎంఓ చేంజ్ అవ్వడం, ఆర్ఎంఓ చేంజ్ అయినప్పుడు మళ్ళీ మా స్టోరీ రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇట్లా ప్రతి చోట ఒక రిపిటేటివ్ ఒక లూప్లో పెట్టినట్టు ఒక స్టోరీ నడుస్తూ ఉంటుంది అన్నమాట. సో అట్లా ఒక 2 days మళ్ళీ ఇంకొకటి ట్విస్ట్ ఏంటంటే అంటే మేము ఇంకా డిశ్చార్జ్ అయిపోతాము ఇదంతా అయిపోయింది కదా. ఇది ఒక 2 days నడుస్తుంది అనమాట. పోయి అడగడము, వాళ్ళు వెయిట్ చేయించడము, ఇవి కరెక్షన్ కోసం మళ్ళీ వెయిట్ చేయించడం. తర్వాత మళ్ళీ ఒక సండే అయింది. సండే అయిన తర్వాత మళ్ళీ సండే రోజు ఎవరైతే చేయాలో వాళ్ళు ఉండరు. ఇదంతా అనమాట. సో ఇట్లా సండేస్ అని ఒక ఆర్ఎంఓ నుంచి ఇంకో ఆర్ఎంఓకి షిఫ్ట్ అవ్వడం, మళ్ళీ మీటింగ్స్ అని. సరే మీ ఒక్క ప్రాబ్లం ఉంటుందా, మీకు వేరే ప్రాబ్లం ఉండమంటే ఉంటాయి, వేరే ప్రాబ్లం ఉంటాయి. ఇంత పెద్ద హాస్పిటల్లో కూడా వేరే ప్రాబ్లం ఉంటే మేము అర్థం చేసుకోగలుగుతాం. కానీ ఒక ప్రాబ్లం రిపీటెడ్గా వచ్చినప్పుడు తొందరగా రిజాల్వ్ చేయాలనే ఇది కూడా ఉంటుందా? సో ఇదొక క్వశ్చన్ నాది. సో ఇలాంటి ఎన్నో ఉన్నాయన్నమాట. కానీ ఇంత టార్చర్లో కూడా మాకు ఏదైతే సర్జరీ చేసిన డాక్టర్ ఉన్నారో, డాక్టర్ సుచంద హెల్ప్ చేశారు, టైమ్లీ హెల్ప్ చేశారు. సో దానికి కూడా నేను వి రియల్లీ అప్రిషియేట్. ఎందుకంటే మా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి తొందరగా సర్జరీ చేయడము, అండ్ పర్సనల్గా కూడా కొంత డైరెక్టర్తో కమ్యూనికేట్ చేసి ఏదైతే ఫైనల్ బిల్లో కూడా కొంత రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇదంతా చేశారు, పర్సనల్గా తీసుకున్నారు, చేశారు. సో ఏదైతే అంటే మేము చేసిన రిక్వెస్ట్ని అంటే ఏదైతే చేయాలి తన నుంచి ఎంతవరకు అయితే హెల్ప్ చేయాలో ద బెస్ట్ ట్రై చేశారు అనమాట. లెవెల్ బెస్ట్ ట్రై చేశారు. సో దానికి కూడా హ్యాట్స్ ఆఫ్ మేడం. సో వి అప్రిషియేట్ నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ. కొన్ని చోట్ల చేయాల్సిన అంటే ట్రీట్మెంట్ కానీ కొన్ని చోట్ల మాకు బాగా అనిపించింది. సో వి అప్రిషియేట్ దట్. బట్ త్రూ అవుట్ దిస్ జర్నీ చాలా బ్యాడ్ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అని ఎక్స్ప్రెస్ చేయడానికి కోసమే చెప్తున్నాను అనమాట. ఫైనల్గా సిఎంఆర్ఎఫ్ నుంచి వెళ్ళినా కూడా ఈవెన్ 2 lakhs వరకు మాకు మళ్ళీ బర్డన్. సో డబ్బులు పోయినాయి. సో 4 months టైం పోయింది. మాకు మళ్ళీ జాబ్ ప్రెషర్, సంసారాలు. సో ఇంత అంటే అంటే ఒక వ్యక్తికి నార్మల్ రోగాలే వస్తే తప్ప ఇలాంటి పెద్ద రోగాలు వస్తే ప్రభుత్వ ఆసుపత్రిలో ఇట్లాంటి జరుగుతుంటాయి అన్నమాట. ఇట్లాంటి సో దీన్ని ఎవరు రెక్టిఫై చేస్తారు అంటే ఇప్పుడు చూసిన అఫీషియల్స్ దీన్ని చొరవ తీసుకుంటే అవుతుందా, లేదంటే మనం పోరాడితే అవుతుందా? నేనైతే అడుగున నేను కానీ మా అన్న కానీ అడుగున ఎక్కడైతే క్వశ్చన్ చేయాలో, ఎక్కడైతే వాయిస్ రేజ్ చేయాలో అక్కడ మేము వాయిస్ రేజ్ చేసి పని అయ్యేటట్టుగా మేము చేసుకున్నాం. అంటే అది సిఎంఆర్ఎఫ్ అవ్వచ్చు, హాస్పిటల్ లోపల అవ్వచ్చు. కానీ ఎంత చేసినా కూడా ఏం చేసినా కూడా అంటే కామన్ మ్యాన్ కదా, కామన్ మ్యాన్ ఎంత చేసినా కూడా అది ఆవేశం అవుతుంది తప్ప ఏమంటాం ఒక ఫార్మేషన్ ఆఫ్ సొల్యూషన్ అయితే అవ్వదు. సో డెఫినెట్గా ఇది అఫీషియల్స్ ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ ఫ్యూచర్లో ఇలాంటివి రిపీట్ కాకుండా చూస్తారని నేను ఆశిస్తూ ఈ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. అంటే హాస్పిటల్ ఒకటనే కాదు, ఎక్కడైనా సరే ఏదైతే మన ఇండియాలో ఏదైతే ఫ్రీ ఇవ్వాలో అది ఫ్రీ ఇవ్వకుండా, ఏదైతే ఈజీగా అవ్వాలో, ఏదైతే సాఫీగా అవ్వాలో అది చేయకుండా అనవసరమైన ఫ్రీబీస్ ఇచ్చి ఇంకా దరిద్రానికి దిగదర్చేలాగా అయిపోతుంది. సో ప్లీజ్ ఇలాంటివి అరికట్టి సో ఇలాంటి ఇష్యూస్ పైన బేసిక్గా పోరాడండి, సాల్వ్ చేయండి, హెల్ప్ చేయండి. సో దీనికోసం నా సొంతంగా ఏదైనా చేయగలిగితే నేను కూడా చేయగలుగుతాను, మీడియా నుంచి కానీ నా పర్సనల్గా కానీ. సో దట్స్ ఆల్. సో ఇది చెప్పాలనుకున్నా. సో ఇలాంటివి ఎన్ని అంటే ఇది ఒక కేసా అంటే ఇప్పుడు మా విషయంలో ఏదో జరిగింది ఎన్నో అంటే పెద్ద హాస్పిటల్ కదా, పెద్ద ఆసుపత్రి కదా, ఏదో కొన్ని జరుగుతుంటాయి, ఎక్కడో ఒక మిస్కమ్యూనికేషన్ అవుతుంటాయి అంటే కాదు, ఇది రిపీటెడ్గా అవుతుంది. ఒక్క దగ్గర అంటే ఒక్కసారి అవుతే అది మిస్టేక్ అనొచ్చు,
రిపీటెడ్‌గా అనమాట. ఎక్కడ అంటే ప్రతి డిపార్ట్‌మెంట్‌లో అంటే ఇప్పుడు మేము వెళ్ళిన రిపోర్ట్స్ దగ్గర నుంచి, తర్వాత సీఎంఆర్ఎఫ్ దగ్గర నుంచి అంటే ప్రతి చోట ఒక ప్రశాంతమైన వాతావరణం అయితే లేదు డెఫినెట్‌గా. సో, ఇది మారాలి. ఇది మారితేనే కామన్ మ్యాన్ గూడా హాస్పిటల్‌లో గాని, ఇటు పోలీస్ స్టేషన్‌లో గాని, ఎక్కడైనా సరే చాలా హ్యాపీగా తన పని అవుతుంది అనే ఒక సంతోషం అయితే వ్యక్తం చేసే ఛాన్స్ ఉంటది గానీ, ఇట్లా ఉంటే మాత్రం డెఫినెట్‌గా ఇండియా ఆల్వేస్ బీయింగ్ డెవలప్డ్ కంట్రీ అంటారు తప్ప, డెవలప్డ్ కంట్రీ అని ఎప్పుడు అనరు. కాబట్టి ప్లీజ్ అఫీషియల్స్ చూస్తే మాత్రం దీన్ని కొంచెం సీరియస్‌గా తీసుకొని ఇంప్రవైజ్ చేయండి. సొల్యూషన్ ఇవ్వండి. ఒకవేళ నాలాంటి సఫరర్స్ ఎవరైనా ఉంటే గనక సపోర్ట్ చేయండి. ఇలాంటి వాటిపైన వాయిస్ రైజ్ చేయండి. సో, ఇలాంటి విషయాలపైన నాలాంటి సఫరర్స్ ఎవరైనా చూస్తుంటే గనక ఈ వీడియో ప్లీజ్ షేర్ చేయండి. సో దట్ ఇంకా అఫీషియల్స్‌కి గాని, కరెక్ట్ అథారిటీస్ గాని రీచ్ అయితే బెటర్ సొల్యూషన్స్ ఇవ్వచ్చేమో అనే ఒక ఆశ అంతే. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థాంక్ యూ.